సెప్టెంబర్ 5, 2024 గురువారం. ఇంకేరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి వచ్చి మనం ఈ వాళ్ళు తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటిని ఈ వాళ్ళు తెలుసుకుందామండి. మీరైతే అంటే వీడియో అనేది ఎప్పుడు లేట్గా అనేది వస్తుందండి. సో మీరైతే టైం సెన్స్ అనేది కొంచెం పాటించాలి. సో వీడియో అనేది అంటే 4-5 రోజులు ఇంకా కొంచెం 6 గంటల 30 నిమిషాల పైన అవుతుంది. ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కూడా అంతే లేట్ అవుతుంది కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ కూడా లేట్గా వస్తుంది. సో ప్రస్తుతానికి దిగుమతుల గురించి మాట్లాడుకుందాము. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక్కడ విషయానికి వస్తే తెలిసేందుకు మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 30, 32, 33 అయితే ఉన్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఓవరాల్గా చూసుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేను వచ్చినట్లే తక్కువగానే కూడా దిగుమతులు అయితే వచ్చాయండి. మనం ముందుగా టీవీఎస్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేను వచ్చినట్లే దిగుమతులు అయితే ఉన్నాయి. అలాగే జీపీఆర్ మండీ లైన్ చూసుకున్నా ఇంచుమించుగా ఉన్నాయి. అలాగే అంటే భాగ్యలక్ష్మి మండీని ఇంకా స్టార్ట్ అయ్యి డిఎస్ఎం మండీ వరకు చూసుకున్నట్టయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేను వచ్చినట్లే దిగుమతులు అయితే ఈరోజు కూడా ఉన్నాయండి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. తెలిసిందే కదా మనకు వేలం పాటలు అనేది అంటే 8.30, 8.35కి అయితే ఒక్కొక్కసారి ప్రారంభం అయితే ఉంటుంది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.